హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. మనకి రోజు ఇంట్లో చేసే పనుల్లో చాలా కష్టపడి చేసే పనులు కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవడానికి, అలాగే మనీ అండ్ టైం కూడా సేవ్ చేసుకునే టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు వీడియో చూసిన తర్వాత. ఇప్పుడైతే ఎస్ఎస్ గారు మీరు నిమ్మకాయలు స్టోర్ చేసుకోవడానికి టిప్స్ అడిగారు కదా, ఆ టిప్స్ నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఇక్కడ లెమన్స్ ఎన్ని అయితే స్టోర్ చేసుకోవాలనుకున్నామో అన్నీ తీసుకోవాలి. ఇక్కడ మనం నిమ్మకాయలు ఎంత బాగా స్టోర్ చేసినా అలా బ్రౌన్ కలర్లో మరకలాగా పడిపోయి పాడైపోతాయి, స్మెల్ మారిపోద్ది, టేస్ట్ మారిపోద్ది. కాబట్టి అలా మనకి వాడకుండా ఒక 4-5 మంత్స్ అయినా సరే మనం లెమన్స్ని స్టోర్ చేసుకోవడానికి టిప్ అనమాట. ఇక్కడ నిమ్మకాయలు కావాల్సినన్ని తీసుకొని అవన్నీ శుభ్రం కడిగేసి బట్టతోటి ఇలా తడి లేకుండా తుడిచేసేయండి. తుడిచేసి కొద్దిగా వంట నూనె తీసుకోండి, ఆయిల్ తీసుకొని ఇలా కొంచెం కొంచెం చేతికి అద్దుకుంటూ ఇలా మనకి నిమ్మకాయలన్నిటికీ అప్లై చేసేయండి. చేసేసి మనకి ఒక గాజు సీసాలోకి, గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ డబ్బాలు అవి కాకుండా ఇలా గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకుంటే మీకు 4-5 మంత్స్ ఉన్నా కూడా అస్సలు చిన్న డ్యామేజ్ కూడా జరగవన్నమాట. చిన్న మరక కూడా పడదండి వాటి మీద, బ్రౌన్ కలర్లో చుక్క కూడా రాదు. చాలా బాగుంటాయి అన్నమాట. ఇది లాస్ట్ టైం ఈ టిప్ నేను చేసి చూపించాను మీకు లాస్ట్ వీడియోస్లో. అయితే అప్పుడు నేను వాడినప్పుడు ఇదే బాటిల్లో నేను స్టోర్ చేసి పెట్టాను, గ్లాస్ జార్లోనే. అస్సలు నాకు 5 మంత్స్ వాడినా కూడా చిన్న మరక కూడా పడలేదండి, మచ్చలు కూడా రాలేదు. చాలా ఫ్రెష్గా అప్పుడే తెచ్చినట్టున్నాయన్నమాట. అందుకే అంత గట్టిగా చెప్తున్నాను. ఈ టిప్ చాలా యూజ్ అవుద్ది, వాడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లెమన్స్ మనం మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి ఇంకొక టిప్ ఏంటంటే, ఇలా నిమ్మకాయలన్నింటినీ కూడా కావాల్సినన్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్క్వీజర్లోకి పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ఎంత ప్రెస్ చేసినా కూడా దాంట్లో ఇంకా సగం జ్యూస్ అంతా ఉండిపోయింది, ఆ నిమ్మ తొక్కలోనే ఉండిపోయింది అని అనిపిస్తుంది కదా. అలా వేస్ట్ అవ్వకుండా మనకి సెకండ్ టైము పెట్టిన నిమ్మ తొక్క పైన ఈ ఫస్ట్ మనం చేసేసాం కదా, స్క్వీజ్ చేసాం కదా, దాన్ని పెట్టేసి ప్రెస్ చేయండి. అలా పెట్టడం వల్ల మీకు మొత్తం ఒక డ్రాప్ కూడా మిగలకుండా మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలాగే అన్నిటిని మనం ఫస్ట్ చేసింది పక్కన పెట్టి మళ్ళీ ఒక నిమ్మచెక్క పెట్టేసి దానిపైన ఫస్ట్ మనం ప్రెస్ చేసింది పెట్టి తీసేయడమే. ఇలా చేసేయడం వల్ల మీకు ఏమీ స్మెల్ మారటం కానీ చేదు రావటం కానీ ఏమీ ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాగ ట్రై చేయండి. ఇంకా మనం జ్యూస్ అంతా కూడా స్టోర్ చేసుకోవాలనుకున్నదంతా కూడా ఇలా గ్లాసులోకి తీసుకున్నాక ఒక ఐస్ ట్రే తీసుకొని ఐస్ క్యూబ్స్ చేస్తాం కదా, దాంట్లోకి ఇదంతా కూడా వేసేసుకోవాలన్నమాట. లెమన్ జ్యూస్ అంతా వేసి ఒక 8 గంటలు ఫ్రీజర్లోకి పెట్టేసి తీస్తే మనకి చక్కగా ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయినాయి, లెమన్ క్యూబ్స్. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని వాటిని మళ్ళీ మనం ఒక జిప్లాక్ బ్యాగ్లోకి కానీ ఒక బాక్స్లోకి కానీ వేసి ఫ్రీజర్లోకి పెట్టేసుకుంటే కావాలన్నప్పుడు వాడుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని ఈ క్యూబ్స్ తీసి వాడుకోవచ్చు నిమ్మరసం బదులు. అయితే ఇక్కడ ఏంటంటే ఇలా మనం ఫ్రీజ్ చేసి జ్యూస్ని పెట్టడం వల్ల దీంట్లో సి విటమిన్ అంతా లాస్ అవుద్దని చెప్తున్నారు మనకి. ఎందుకంటే ఇలా వాడాలనుకున్నప్పుడు ఎప్పుడైనా బాగా అర్జెంటు అవసరం అన్నప్పుడు మాత్రమే, నిమ్మకాయలు లేవు, అవైలబుల్ లేవు అన్నప్పుడు మాత్రమే, నిమ్మకాయ వేస్తేనే టేస్ట్ వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివి వాడండి. ఇలా చేసి పెట్టుకుంటే సేఫ్ సైడ్ పనికొస్తాయి. ఇంకా మనకి వాడేటప్పుడు 2-3 క్యూబ్స్ తీసుకుని ఇలా గిన్నెలోకి వేస్తే 10 నిమిషాల్లో జ్యూస్ తయారవుద్ది. దాంతో మనకి కుకింగ్లోకి వాడుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలా రాజ్మా కానీ ఈ శనగలు, బఠానీలు ఇవన్నీ కలిపి కర్రీ చేసుకుంటుంటాం కదా. ముందు రోజు నైట్ అంతా నానబెట్టేసి వీటిని నెక్స్ట్ డే మార్నింగ్ మనం చపాతీలకి, రైస్లోకి కర్రీ చేయడానికి కుక్కర్లోకి వేసుకుంటాము. వేసేటప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి కలపండి, చక్కగా తొందరగా ఉడుకుతాయి, బాగుంటాయి టేస్ట్. అలాగే వీటితో పాటు పొద్దున పూట మనకి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అయినప్పుడు ఈ పిల్లలకి ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఇస్తుంటాం కదా, అలాంటప్పుడు మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఎగ్స్ని సెపరేట్గా బాయిల్ చేస్తే మళ్ళీ అది కూడా గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది అనమాట. అలా వేస్ట్ అవ్వకుండా మనకి ఎగ్స్ కూడా ఇదే కుక్కర్లో వీటితో పాటే బాయిల్ చేసుకోవచ్చు. అలా చేయడానికి ఇలా ఒక గ్లాస్ తీసుకోండి, కొంచెం పెద్ద సైజు ఉన్న గ్లాస్ తీసుకొని దాంట్లోకి ఇలా వేసుకోవాలన్నమాట. ఎగ్స్ పెట్టేసి ఈ గ్లాస్ని మనం ఆ పప్పుల్లోకి మధ్యలోకి పెట్టేసి యాస్టీజ్ మనం లిడ్ పెట్టేసి బాయిల్ చేసేసుకోవచ్చు అనమాట. ఉడికిచ్చేస్తే చక్కగా మనకి ఎగ్స్ ఉడికిపోతాయి, ఇది కూడా అయిపోతుంది అనమాట. మనకి ఏదైనా కప్పులోకి పెట్టామనుకోండి ఎగ్స్ని, దీంట్లోకి ఆ వాటర్ ఈ వాటర్ మిక్స్ అయిపోయి మళ్ళీ మనకి ఈ వాటర్ కర్రీలోకి వేయడానికి పనికి రాకుండా అవుద్ది ఆ రాజ్మా అవి ఉడికించినవి. అందుకని కొంచెం హైట్ ఎక్కువ ఉన్న గ్లాస్లోకి పెట్టుకుంటే వాటర్ ఎగ్స్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా వాటర్ లాగా వస్తాయి కదా, ఆ వాటర్ ఈ వాటర్ మిక్స్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకోండి. ఇక్కడ పప్పులు అవి కూడా చక్కగా 3 విజిల్స్ వేయించేప్పటికి బాగా ఉడికిపోయినాయి. ఎగ్స్ కూడా చక్కగా సెపరేట్గా తీసేసుకోవచ్చు. ఇలాగ టైం వేస్ట్ అవ్వదు, అలాగే మనీ కూడా వేస్ట్ అవ్వదు. ట్రై చేయండి. టిప్స్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.